హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ తేజు. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేము మా ఇంట్లో ఈ వినాయక చవితి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో చూసేయండి. మేము మా చిన్ని గణపయ్యని ఒకరోజు ముందు నైటే తెచ్చుకున్నాం అనమాట. గణపయ్యతో పాటు పూజా సామాగ్రి, పూలు, పండ్లు, పత్రాలు అన్నీ ఒకరోజు ముందు నైటే తెచ్చుకున్నాము. విడి పూలు కూడా తెచ్చుకొని నైటే మాల కట్టేసి బంతిపూలు రెడీగా పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టేసుకొని ప్రసాదాలు చేయడం అయితే స్టార్ట్ చేశాను. నేను ఈసారి 9 రకాల ప్రసాదాలు అయితే చేశాను. నాకు ప్రసాదాలు చేయడంలో ఏమాత్రం శ్రమ అనిపించలేదు. చాలా బాగా కూడా వచ్చాయి. అండ్ నేను ఈ ప్రసాదాలు చేసే టైంలోనే మా వారు మామిడాకులు తీసుకొచ్చారు. మా తమ్ముడు ఇంకా మా వారు కలిసి తోరణాలు అయితే పెట్టేశారు. ఇంకా పూలతో చక్కగా అలంకరించారు. చాలా బాగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ నేను ప్రసాదాలు కంప్లీట్ అయిన తర్వాత దేవుడికి ఒక మాల అయితే ప్రిపేర్ చేశాను. వినాయకుడికి ఈ స్వామివారికి అలంకరించి ప్రసాదాలన్నీ ఒక ప్లేట్లో అమర్చుకొని మంచిగా పూజ అయితే స్టార్ట్ చేసాము. మేము పూజ స్టార్ట్ చేసే వరకు మా మరిది కూడా వచ్చారు. మేము నలుగురం కలిసి ఈ వినాయక చవితిని అయితే చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. వినాయక చవితి స్పెషల్గా పులిహోర, ఉండ్రాళ్ళ పాయసం, పరవన్నం, రవ కేసరి, పూర్ణాలు, వడలు, బొబ్బట్లు, పెసరపప్పు, గుగ్గిళ్ళు కూడా పెట్టుకున్నాను అనమాట. ఈ ప్రసాదాలు అయితే నేను స్వామివారికి సమర్పించాను. అండ్ నెక్స్ట్ డే మేము నిమజ్జనం అయితే చేసాము. కొంతమంది 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు ఇలా ఎవరికి నచ్చినట్టు వారు వినాయక చవితి సెలబ్రేట్ చేసుకుంటారు. మేమైతే ఒక్కరోజే ఉంచుకున్నామండి. నెక్స్ట్ డే నిమజ్జనం చేసాము. నిమజ్జనానికి ముందుగా నేను మా తమ్ముడు పుస్తకానికి ఓం రాసి బొట్లు పెట్టాను. నాకు చిన్నప్పటి మెమరీస్ కొన్ని గుర్తొచ్చాయన్నమాట. అండ్ ఇప్పుడు ట్రెండ్ కూడా ఫాలో అయ్యాను. ల్యాప్టాప్స్కి, ఇంకా మా వారి ల్యాప్టాప్కి, మా తమ్ముడు ల్యాప్టాప్కి కూడా నేను బొట్లు అయితే పెట్టేశాను. అండ్ నెక్స్ట్ ఇక నిమజ్జనం కార్యక్రమం అయితే స్టార్ట్ చేశాను. నేనైతే నిమజ్జనం ఇంట్లోనే చేస్తాను కాబట్టి నాకు ఈ ప్రాసెస్ లాస్ట్ ఇయర్ లానే ఈ ఇయర్ కూడా చేశాను. మనం ఎక్కడైతే నిమజ్జనం చేయాలనుకుంటామో ఆ ఫ్లోర్ కానీ లేదంటే పీట కానీ నీట్గా శుభ్రం చేసుకొని పసుపు, కుంకుమ ఇంకా బియ్యపిండితో ముగ్గులు వేసుకొని మంచిగా అలంకరించాలి. మనం ఏ వస్తువు అయితే తీసుకుంటామో నిమజ్జనానికి అదే వస్తువు అనేది మనం ముగ్గు వేసిన దగ్గర పెట్టాలి. ఆ నీళ్లు పవిత్రంగా భావించి అందులో పసుపు, కుంకుమ, ఇంకా గంధము, అక్షంతలు, పూలు కూడా వేసుకొని మనం పవిత్ర జలంగా భావించి నిమజ్జనం అయితే స్టార్ట్ చేయాలి. కలసంగా పెట్టిన కొబ్బరికాయని మనం కొబ్బరికాయ కొట్టిన తర్వాత నిమజ్జనం అనేది అయితే స్టార్ట్ చేయాలి. మా వారు, తమ్ముడు ఇంకా మా మరిది కలిసి మంచిగా వినాయక నిమజ్జనాన్ని అయితే స్టార్ట్ చేశారు. నేను మా వారు కలిసి నిమజ్జనం చేశామన్నమాట. నిమజ్జనం అయిన తర్వాత వర్షం కూడా పడింది. మెల్లగా కొద్దిసేపటికి వినాయకుడు మొత్తం కరిగిపోయాడు. మేమైతే ఈసారి తమలపాకు చెట్టుని అయితే తీసుకొచ్చాము. లాస్ట్ ఇయర్ నేను మనీ ప్లాంట్ వేసాను అనమాట. ఈ ఇయర్ తమలపాకు చెట్టు వేద్దామని అయితే తమలపాకు చెట్టు తీసుకొని వచ్చాను. అండ్ నేను ఇంకా కలసంగా పెట్టుకున్న వాటర్ నేను ఈ మనీ ప్లాంట్కి అయితే పోసాను. అండ్ నేను లోపలంతా క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఈవినింగ్ మేము చెట్టు నాటడం అయితే స్టార్ట్ చేసాము. మంచిగా వినాయకుడికి కరిగిపోయిన మట్టి ఇంకా కొంచెం బయట తీసుకొచ్చిన మట్టి 2 కలిపి అయితే మేము తమలపాకు చెట్టునైతే వేసాము. ఇలా ఈ చెట్టు చూసినప్పుడల్లా మంచిగా వినాయక చవితి వినాయకుడు మనకి మంచిగా గుర్తొస్తారనమాట. నాకైతే పర్సనల్గా చాలా మంచిగా అనిపిస్తుంది ఈ మూమెంట్. మనీ ప్లాంట్ చూసినప్పుడు కానీ ఇప్పుడు నెక్స్ట్ తమలపాకు చెట్టుని చూసినా కానీ నాకు వినాయక చవితి ఇంకా మేము చేసుకున్న సెలబ్రేషన్ అయితే నాకు గుర్తొస్తుంది. నాకు చాలా బాగా అనిపిస్తుంది. మా ఇంట్లో అయితే మా వినాయక చవితి మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ మీ ఇంట్లో మీరు ఎలా చేసుకున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.